లేచిపోయి వచ్చామేమో అనుకున్నారు ఓనర్ మమ్మల్ని చూసి. ఎందుకనంటే మా సిచ్యువేషన్ అలా ఉంది. ఒక గిన్నె వండుకోవడానికి, రైస్ వండుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి ఇంకో గిన్నె, తినడానికి 2 గిన్నెలు అంతే. ఇంకొక చెంబు, ఒక గ్లాసు, కొన్ని బట్టలు అంతే. అంతకుమించి ఎలాంటి ఫర్నిచర్స్ లేవు, ఎలాంటి ఐటమ్స్ లేవు ఇంకా మా దగ్గర. ఒక 2 గంటెలు అనుకోండి, కర్రీ కోసం ఒకటి, రైస్ కోసం ఒకటి, అంతే. ఇంకా అంతకుమించి ఏవీ లేవు. అలాంటి సామాన్ తీసుకొని వస్తే రెంట్ కోసం ఎవరైనా లేచిపోయి వచ్చారని అనుకుంటారు కదా. సో తను కూడా అలాగే అనుకున్నారు. డీటెయిల్గా చెప్తాను నేను క్లియర్గా. సో ఇంకా ఇక్కడ పాలు ఏంటంటే మాకు డబల్ అయిపోతుంది. సమ్మర్ అయిపోయింది కదా, నేను పెరుగు తోడేస్తలేదు ఎక్కువగా. ఇంతకుముందు ఏంటంటే సమ్మర్లో పెరుగు తోడేసేసరికి ఇంకా సరిపోతుండే. ఇప్పుడు ఏంటంటే 2 ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో ఇప్పుడు 2 ఉన్నాయి, చూశారు కదా. ఏంటంటే ఇప్పుడు నేను పెరుగు తోడేయట్లే కాబట్టి ఈరోజు ఇస్తున్న ప్యాకెట్ అలాగే ఉంటుంది. మళ్ళీ రేపు వేసేసరికి ఈరోజు పాలు రేపు వాడుకోవాల్సి వస్తుంది. రేపటి పాలు ఒక్కొక్క రోజు ఏంటంటే అవసరం లేదు అనుకుంటే నేను స్కిప్ చేస్తే బకెట్ కిందకి వేయకపోతే తను వేయకుండా వెళ్ళిపోతాడు. స్కిప్ చేస్తా. కానీ ఏంటంటే సమ్మరాలు వేసే కదా, ఏదన్నా పాయసం అట్లాంటివి ఏదైనా చేద్దాము, ఏదన్నా స్నాక్స్ లాంటివి ఏదైనా చేద్దాము, వేయనీలే అన్నట్టుగా లైట్ తీసుకోవడం వల్ల ఇంకా అది అలాగే ఉండిపోతుంది. ఒక్కొక్క ప్యాకెట్, నిన్నటి ప్యాకెట్ ఈరోజు వాడుతున్నాను, ఈరోజు ప్యాకెట్ రేపు వాడుతున్నాను, అలా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా గిన్నెలన్నీ సర్దేసి, యాక్చువల్గా మనకేంటే ఉన్న పని ఇదే కదా, కడగడము, వండడము, మళ్ళీ కడగడము, వండడము, ఇదే పని కంటిన్యూస్గా ఇదే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను పెళ్ళైన కొత్తలో జాబ్ చేసేదాన్ని. అంటే పెళ్ళికి ముందు నుంచి కూడా నేను చేస్తున్నాను. సో పెళ్ళి అవ్వగానే ఒక 6 మంత్స్ కూడా ఏం అవ్వలే, ఒక 5 మంత్స్ 4 మంత్స్ అట్లా అయిందనుకుంటా పెళ్ళైనాక. ఒక 4 మంత్స్ అంటే అటు ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి, ఇంకా అత్త వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరిగేవి ఉంటాయి కదా, అన్ని తిరిగేయడం అయిపోయిన తర్వాత ఇంకా మూడాలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయిపోయేసరికి ఇంక ఇక్కడ నేను జాబ్ చేయడానికనే వచ్చేసాను అనమాట. ఇంకా నేను డ్యూటీ జాయిన్ అయ్యాను. అక్కడే రూమ్ ఇచ్చారనమాట పైన. అక్కడే వంట చేసేసుకోవాలి, హాస్టల్ లాగా. అంటే హాస్టల్ అంటే మరి హాస్టల్ ఫుడ్ అలాంటిది ఏం ప్రొవైడ్ చేయరు, మనమే ఓన్గా సెల్ఫ్ కుకింగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా అప్పటికి రాలేదు. ఇంకా మూడాలు అవి ఇవి ఉంటాయి కదా, సో ముందే జాయిన్ అయిపోయానులేండి నేను డ్యూటీలో. అది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఒక 1-2 మంత్స్ తర్వాత 1 మంత్ తర్వాత, మ్యాక్సిమం 1 మంత్ తర్వాత సిటీకి వచ్చాడు. ఇంకా రూమ్ సర్చింగ్లో ఒక 20 డేస్ 10 డేస్ అట్లా పట్టింది అనుకుంటా రూము. అంటే మాకు కొంచెం అప్పుడే కాబట్టి వచ్చాం కాబట్టి కొంచెం బడ్జెట్లో ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో, కొంచెం నియర్ బై కూడా, డ్యూటీకి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కొన్ని వెతికాము. సో ఫైనల్గా అయితే ఒక రూమ్ చూసాము. సో రూమ్ చూసిన తర్వాత మ్యాక్సిమం ఎట్లా ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్, ఒక రూమ్లోకి రావాలి అని అంటే ఒక వెహికల్ వస్తుంది, అందులో నుంచి కొంచెం ఎంతో కొంత సామాను కొంచెం ఎక్కువ ఉండని తక్కువ ఉండని, పోనీ పెద్ద వెహికల్ కాకపోయినా చిన్న వెహికల్ అయినా మినిమం కొన్ని సామాన్ అయితే ఉంటుంది కదా ఎంతో కొంత. మరి డీసీఎం అలాంటిది కాకపోయినా కానీ చిన్నది, ఒక ఏమంటారు, చిన్న వ్యాన్ లాంటి దాంట్లోనైనా పట్టేంత సామాన్ అయినా ఉంటుంది కదా. సో అట్లా కూడా లేదు మాకు. రూమ్ రెంట్ ఇచ్చామా గతం, జస్ట్ ఒక చిన్న ఏమంటారు చేయి సంచడంతా, ఒక గిన్నెలు 2 గిన్నెలు, ఒక 2 గ్లాసులు, చెంబు అట్లాంటివి అంతే. ఒక 2 వండుకోవడానికి, ఒక 2 తినడానికి, ఒక 2 గిన్నెలు అంతే. ఇంకా ఏమి లేవు. కొన్ని బట్టలు బ్యాగ్లో, అవి తీసుకొని వచ్చేసాము ఇంట్లోకి. అవి చూస్తే ఎవరైనా కామన్గా ఎలా ఉంటుంది థింకింగ్, ఓకే లేచిపోయి వచ్చారా ఏంటి వీళ్ళు అని అనుకుంటారు కదా. మామూలుగా ఏంటంటే మాకు ఓనర్స్ ఆధార్ కార్డు ఎవ్రీథింగ్ తీసుకున్నారనమాట, ప్రూఫ్ కోసం చూపించమన్నారు. మేబీ జిరాక్స్ కూడా తీసుకున్నారో ఏమో. ఇంకా తీసుకున్నా కానీ అంతా అయిపోయింది, వచ్చేసినాం, పాల్గొంగ ఇచ్చేసుకున్నాం, ఉన్నాము. అంటే మేబీ వాళ్ళకు ఓనర్స్కి ఆ ఫీలింగ్ ఉందో ఏమో, వీళ్ళు ఏంటంటే ఏం తెచ్చుకోలేదు అంటే, ఈవెన్ అప్పుడే పెళ్ళైంది కదా, కొత్తగా పెళ్ళైపోయింది. సో ఎంతో కొంత సామాన్ అయితే ఉంటుంది కదా, మినిమం కొత్తగా పెట్టిన సామాను, గిన్నెలు అవన్నీ కొంచెం మంచిగా ఉంటాయి కదా. ఫ్రిడ్జ్ ఇలాంటి ఏదో ఒక చిన్న ఐటమ్స్ అయినా ఉంటాయి కదా. ఫ్రిడ్జ్ ఇలాంటి పెద్ద తెచ్చుకోకపోయినా కానీ గిన్నెలు అలాంటివి అయినా, బట్టలు అలాంటివి అయినా కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటారు. కానీ మా దగ్గర అలాంటివి ఏవీ లేదు. సో ఒక బిందె అక్కడనే తీసుకున్నాం, అది కూడా మేము రూమ్లోకి వెళ్ళాకనే బిందె, కుక్కరు, నెక్స్ట్ అక్కడ కావాల్సిన ఐటమ్స్, షాకు, ఇలాంటి ప్రతిదీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాతనే తీసుకొచ్చుకున్నాము. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మేబీ ఇంకా చూసే వాళ్ళందరికీ అదే థింకింగ్ అదే ఉంటుంది. ఎందుకంటే మేము ఒక్కటి కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది లేదు. అంటే కొత్తగా పెళ్ళయింది, రూమ్లోకి వచ్చినామంటే పాలు పొంగేయడానికి అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఒక రోజు ఉండి కొంచెం సర్దేసి అన్ని చెప్పేసి అంత సెట్ చేసేసి వెళ్తూ ఉంటారు కదా. సో అట్లాంటిది ఏం లేదు, నేను మా హస్బెండ్ అంతే. సో చూసే వాళ్ళందరూ థింకింగ్ అలాగే ఉంటుంది, అది కామన్. ఇంకా నాకు కూడా అర్థమైపోయింది ఆమె అలాగే అనుకుంటుంది అనేసి కూడా నేను ఒకటి చేశాను మధ్యలో. ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇక ఆమె థింకింగ్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మధ్యలో నేను డ్యూటీ చేస్తున్నా అయిపోయింది. కొన్ని డేస్ అయిపోయాక ఒక 1 ఇయర్ ఆల్మోస్ట్, అందులో మేము 3 ఇయర్స్ వరకు ఉన్నాము.
ఇంకా ఒక 1 ఇయర్ అట్లా అయిపోయినప్పుడు ఒకసారి పైకి వస్తే కనీసం కూర్చోడానికి చైర్స్ కూడా మా దగ్గర లేదు. కొన్ని డేస్ తర్వాత తీసుకున్నాం మేము. ఏమీ లేదు, ఒక సాప, అది కూడా మేము అది ఇంటికాడ నుంచి తీసుకొచ్చిండులే మా హస్బెండ్, మా అత్త పంపించింది. ఇంకా అది తప్ప మా దగ్గర ఇంకేమీ లేదు. ప్రతిదీ మేము ఇక్కడ కొనుక్కున్నాం, స్పూన్తో సహా మేము ఇక్కడే కొనుక్కున్నాము. చిన్న టీ గ్లాసులు, స్పూను, ఎవ్రీథింగ్ ఇక్కడ కొనుక్కున్నాయి. ఇంకా నెక్స్ట్ మరి సామాన్ లేదంటే సామాన్ ఇంటి దగ్గర ఉండింది. ఇంకెందుకు తీసుకొచ్చుకోవడం, ఇది రెంట్ హౌజులు, మనం ఎప్పుడెక్కడ షిఫ్ట్ అవుతామో తెలీదు, ఎందుకు అవన్నీ మన ఇంట పెట్టుకోవడం అవసరమా, మినిమంగా కొన్ని ఉంటే చాలులే అన్నట్టుగా మేము లైట్ తీసుకున్నాం. సో ఫైనల్గా ఏంటంటే కొన్ని డేస్ తర్వాత ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం. ఇంకా ఏంటంటే వెజిటేబుల్స్ కష్టమైపోతుంది, అది కూడా చాలా మంత్స్, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చాము. 1 ఇయర్ అయిన తర్వాత తెచ్చామనుకుంటా. కష్టమైపోతుంది ఇక్కడ వెజిటేబుల్స్కి, డ్యూటీకి వెళ్ళాలి కదా, సో రోజు తెచ్చుకోవాలంటే అవ్వదు. ఇంకా అలా అన్న ఉద్దేశంతో ఒక ఫ్రిడ్జ్ ఒకటి తెచ్చుకున్నాము. లాస్ట్కి ఆ రూమ్ నుండి వచ్చే ముందు మేము టీవీ తీసుకున్నాము ఆ రూమ్లో. ఇంకా కొన్ని డేస్ తర్వాత చైర్స్ అట్లాంటి చిన్న చిన్న ఇంకా తీసుకున్నాం అంతే. ఇంకంత మించి అయితే ఏం తీసుకోలే అక్కడ. ఒకసారి మధ్యలో ఆమె పైకి వచ్చినప్పుడు ఓనరు, ఆమెకు ఆ థాట్ ఉంది అన్న థాట్లో నేనేం లేనులే, కానీ నాకు ఎందుకో సడన్గా ఆ టైంకి మా పెళ్ళి ఫొటోస్ అవన్నీ వీడియోస్ మెమరీ కార్డులో వేసి ఇచ్చాడు. పెళ్ళి టైంలో తను క్యాసెట్, ఇంకా మనకి ఏంటంటే ఈ ఆల్బమ్స్ అట్లాంటిది ఇంకా మేమేం తీసుకోలేదు. తీసుకోకముందే ఇంకా కొన్ని ఫొటోస్ చూసుకుంటామన్న ఉద్దేశంతో మెమరీ కార్డులో వేసి సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉంటే నేను చూపించాను అనమాట. సో ఒక సిస్టమ్ ఒకటి తెచ్చుకున్నానులేండి మా హస్బెండ్, ఎందుకంటే ఆయన నేర్చుకుంది అదే కాబట్టి, సో తనకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అది ఒకటి తెచ్చుకున్నాడు. దాన్ని కనెక్ట్ అయ్యి ఉంటే ఆమె అదే టైంకి వచ్చి ఉంటే రండి మా పెళ్ళి ఫొటోస్ చూద్దురు కానీ అని అంటే చూసింది. ఓకే బాగానే, పెళ్ళి ఇలా జరిగిందా అన్న థాట్లో ఆమె ఏదో చెప్పేసరికి నాకు అనిపించింది, ఏంటి ఏదో కొత్తగా ఇలా అలా అయిందా అనుకుంటున్నది, మేబీ మేము లేసిపోయి వచ్చామనుకున్నా ఏంది అనేసి ఇంకా నాకు అప్పుడు అనిపించింది. అంటే పెళ్ళి ఓకే బాగానే జరిగిందా ఇలానా అలానా అన్న థాట్లో తను ఆ ఎక్స్ప్రెషన్ మాట్లాడేది అవన్నీ చూస్తే నాకు అర్థమైంది. ఇంకా సో నాకు అప్పుడు అనిపించింది, ఓకే మేము వచ్చిన విధానం చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారులేండి, మరి ఒక గిన్నె గిలాస్ తీసుకొని వస్తే ఎలా ఉంటుంది సో అనుకున్నాం. నెక్స్ట్ ఆ రూమ్ నుంచి షిఫ్ట్ అయినాక ఇంకా అది సెకండ్ ఫ్లోర్, ఇంకా అక్కడ ఏం తీసుకొచ్చుకోలేదు మేము. నెక్స్ట్ రూమ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా బీరువా, ఇంటి దగ్గర నుంచి బీరువా, మా పెళ్ళికి పెట్టిన స్టీల్ సామాను, సో ఇంకా అన్నీ తీసుకొచ్చుకున్నాం స్లోగా ఒక్కొక్కటి. కాట్ అంటే ఇక్కడే తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్, ఇవన్నీ స్లోగా తర్వాత తీసుకున్నాం. ఇంకా సో ఎవరైనా కామన్ అలా థింక్ చేయడం అనేది, అంటే మేము వచ్చిన విధానం చూస్తే నాకు కూడా ఒక్కోసారి చూసుకుంటే అలా అనిపిస్తుంది. అంటే మరీ అంత ఆ విధంగా ఎలా వచ్చినామో అసలు, మరీ కనీసం ఎవరిని కూడా పిలుచుకోలేదు. కనీసం తెలిసిన వాళ్ళనైనా ఇక్కడ ఉన్న వాళ్ళనైనా కనీసం రూమ్లోకి వెళ్తున్నప్పుడు రండి కొంచెం పాలు పొంగేయడానికో, లేదంటే ఏదో ఒక సజెషన్ కోసం కూడా వెళ్ళకుండా మాది మేమే చేసేసుకున్నామంటే నాకే అనిపించింది. మనం అంటే ఉన్న విధానం చూస్తే ఎవరైనా అలాగే థింక్ చేస్తారు కదా, కామన్ అది. అప్పుడు చుట్టాలు ఎవరు కూడా రాకపోతే ఎలా ఉంటుంది, ఒక 1 ఇయర్ తర్వాత అలా వచ్చి ఉండే మా వాళ్ళు కూడా విలేజ్లో ఉంటారు కదా. మాకు ఓనరే దేవుడి ఫోటో ఒకటి ఇచ్చారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి అనేసి. అది దాంతోపాటు ఇంకా నేను తర్వాత కొన్ని డేస్ తర్వాత వేరే బయటికి వెళ్ళినప్పుడు వేరే తీసుకొచ్చుకున్నానులేండి. సో అలా జరిగింది మొత్తానికైతే మా రూమ్ గురించి. కొన్ని ఏంటంటే చూసినవి నమ్ముతారు కదా జనాలు, ఏదైనా చెప్పినా కానీ ఒకవేళ చెప్పినా నమ్మరు, అది కామన్గా మాది అరేంజ్ అయినా ఏదైనా సరే. మేబీ ఫొటోస్ అట్లా చూసిన తర్వాత నమ్ముతారేమో, కానీ మామూలుగా మేము ఉన్న విధానం చూస్తే అది కామన్గా అలాగే అనుకుంటారు. అది నాకు గుర్తొస్తే ఇప్పుడు అనిపిస్తుంది మరీ అంత ఘోరంగా ఎలాగ వచ్చాము అనేసి. ఇంకా ఇక్కడ ఫైనల్గా మా హస్బెండ్ వస్తున్నాడు అనేసి చూస్తున్నాము. ఈవినింగ్ అయితే చాలా బయట కూర్చోవడానికి ప్రశాంతంగా ఉంటుంది మాకు. ఇంకేంటంటే మా ఆయన వచ్చాడు, ఇంకా నేను సెల్ పెట్టాను కాబట్టి రికార్డ్ చేస్తున్నా అనేసి కొంచెం ఇంతగా చూసేసరికి అక్కడ నవ్వాల్సి వచ్చింది అంతే. ఇంకా చేస్తుంది ఇంట్లో, కానీ మైండ్ పెట్టి ఆడే గేమ్స్ ఏది మన వల్ల కాదండి అసలు. నేను ఆడను అలాంటిది, ఇంకా అది ఆడట్లేదు, వాడొక బోర్ కొడుతుంది వాడికి అనేసి ఇంకా క్యారమ్ బోర్డు తీసుకొచ్చాము. సమ్మర్ హాలిడేస్లో కొంచెం టైం పాస్ అవుతుంది అనేసి. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు సాయంత్రానికి కొంచెం పునుగులు, ఈరోజు పప్పు కాబట్టి మాది, ఇంకా పప్పు చారు కాబట్టి బజ్జీలు అయితే బెటర్ కదా అనేసి మిర్చి బజ్జీ తీసుకొచ్చాడు. మా ఆయన అన్నంలో తింటాడు దాన్ని, నాకేంటంటే అలాగే తినడం ఇష్టం మిర్చితో పాటు. దానిపైన మసాలా వేస్తే ఆహా ఎంత బాగుంటుందో టేస్టు. అక్కడ వేడి మీద మసాలా వేస్తే, గరం మసాలా వేస్తే నాకైతే చాలా ఇష్టం అట్లా. ఇంకా ఫైనల్గా అయితే ఇది అండి వీడియో. చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేయాలి.